నార్మల్‌గా ఇప్పుడు నువ్వు తమిళ్‌లోని, తెలుగులోని, కన్నడం, మలయాళ, 'పర్దా హై పర్దా' ఒక సినిమా ఒక హిందీలో సినిమా చేశాను ఒక హిందీలో. యాహ్! వై యూ కుడ్ నాట్ కంటిన్యూ ఇన్ హిందీ? బికాస్ ఐ వాస్ టూ బిజీ హియర్. టూ ఆక్యుపైడ్. ఓహ్ ఎగ్జాక్ట్‌లీ. మై గాడ్! టూ బిజీ డూయింగ్ 2, 3 షిఫ్ట్స్ అండ్ ఆల్ వన్ డే. అసలు నిద్రపోవటానికి, భోంచేయటానికి టైం లేదే. టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నిన్ను చంపేస్తారు అందరూ అవును. అండ్ కలిపి. ఆల్సో ఐ వాస్ టోల్డ్ అక్కడ దే టేక్ వెరీ లాంగ్ టు ఫినిష్ ఎ మూవీ, టు కంప్లీట్ ఎ యెస్. మూవీ అని యెస్. అది కూడా విన్నాను. దట్ యాహ్! ఆల్సో అవును. వన్ మన అంత మేజర్ థింగ్. డిసిప్లిన్డ్‌గా చెయ్యరు వాళ్ళు. అవును. లేదు. హ్మ్. సో, మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And I ఎగ్జాక్ట్‌లీ. was also completely busy on అబ్బబ్బే! this. There was no time to think of that. Though I wanted to, but I didn't really have time. అంటే or- నార్మల్‌గా రైట్ ఫ్రమ్ హేమమాలిని, Yeah. రైట్ ఫ్రమ్ వైజయంతిమాల, రైట్ ఫ్రమ్ పద్మిని గారు, అవును. రేఖ వీళ్ళందరూ కూడా మెడ్రాస్ నుంచి వెళ్ళినోళ్ళే కదా. అవును. అక్కడికెళ్ళి బాంబేలో, బాలీవుడ్‌లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి. అవును. ఒక్క హేమమాలిని గారు I did తప్పితే. get lot of offers like, but then I was getting too good offers ఇక్కడ మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు అన్నిట్లోనూ అన్ని లాంగ్వేజ్ నుంచి I was getting the best. యెస్. So I was not able to leave this and go there. అక్కడ ఏముందో మనకు తెలియదు ఏం కదా. లేదో తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. ఐ వాజ్ సో ఉన్నది వదులుకొని అక్కడికి వెళ్ళి అవును. వాట్ ఇఫ్ దట్ డజంట్ వర్క్ అవుట్. యెస్. ఎ బర్డ్ ఇన్ ది హ్యాండ్ వర్త్ టూ ఇన్ ది బుష్ అంటారు చూడు. యా. సో అండ్ ఐ వాజ్ గెటింగ్ ద బెస్ట్ హియర్. యెస్. సో వై షుడ్ ఐ లీవ్ దిస్ అండ్ గో దేర్? అక్కడి నుంచి ఆఫర్లు వచ్చేవా నీకు? వచ్చాయి. ఎవరితో వచ్చాయి నీకు? Mostly it was from Mithun Chakravarti garu. ఓకే. I remember even Ramba, everybody were doing a film with Mithun garu. And in fact ఊటీకి వెళ్తే నాకు భయంగా ఉంటుంది. అయ్యో ఆయన హోటల్లో వద్దు, వచ్చేస్తారు, అడుగుతారు. అవును. తన షూటింగ్‌లన్నీ ఊటీలోనే జరుగుతాయి. ఆల్ ది సాంగ్స్ అప్పుడు ఊటీలో జరిగేది. అవును. అండ్ అక్కడ ఊటీలో ఆయనకు ఒక హోటల్ ఉంది. అవును. అండ్ మెజారిటీ ఆఫ్ us will go stay there. And I will be like, అయ్యో ఆయన హోటల్ వద్దు. బికాస్ 2-3 సార్లు పాపం రూమ్ దాకా వచ్చి ఏంటి మీనా గారు, మీనాజీ you're not doing movies with me. అది I don't know how to say no, how such a big person coming and asking. యెస్. See, కుదిరితే మనం చేస్తాము, బట్ when it is not happening, what You can can't we say it. ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, ప్రతిసారి మనం చెప్పలేము కదా. Exactly. కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ చాలా ఉంటుంది. చాలా ఎంబ్రేసింగ్ కూడా ఉంటుంది యా. ఆ సో టైంలో. దెన్ ఐ యూస్ టు బి లైక్, అయ్యో ఆ హోటల్ వద్దు, వేరే హోటల్ వేయండి నాకు. యూస్ టు బి లైక్ దట్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఈవెన్ యష్ జీ, నాకు ఏంటంటే ఇప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ ఇంట్రడ్యూస్డ్ by someone like Yash Ji or Suraj Barjatia, those kind of, I love those kind of movies. Yes, exactly. So I wanted to, ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఐ హ్యాడ్ దట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ రిమెంబర్ మన రిథమ్ షూటింగ్ అక్కడ బాంబేలో జరిగినప్పుడు ఐ సెడ్ ఐ వాంటెడ్ టు మీట్ యష్ జీ. And I met him also. I went to his office and he was so sweet. He was aslo he came out of his office room and he was like, Meenaji, I am aapka bada fan hu. I was like, sir, I am a big fan of your filmmaking. నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని ఐ ఫెల్ట్ దాట్, సో దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అంటే నిజంగానే యశ్ చోప్రా, ఈ బర్జాత్యా వాళ్ళు చేసే సినిమాలు నీకు బాగుంటాయి నిజంగా. అవును, ఇట్ విల్ సూట్ మీ ఆల్సో అండ్ ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. అవును. సో నీకు అటువంటి సినిమాలు ఇష్టం, నువ్వు అటువంటి సినిమాల్లో ఆడియన్స్ కి ఇష్టం. అవును, కరెక్ట్ మ్యాచ్ అది. అవును. బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని, డైరెక్టర్లతోని, ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి. అవును. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ ఎ పీరియడ్. నీకు ఏ లాంగ్వేజ్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప, షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్, క్యారెక్టర్స్, నేను ఆ యాంగిల్లో అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు. దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్ గా
ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి? ఐ డోంట్ నో. ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే. తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ ఏమంటారు, ఐ వాజ్ అ క్వీన్ హియర్. Queen here, exactly. యా, ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ యాజ్ అ క్వీన్ హియర్. ఆ తర్వాతే అందరికీ తెలిసింది. ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ. బట్ ఐ కాంట్ సే ఐ వాజ్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు, Yeah. ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, ఎస్ వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్. ఎస్ సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి యా నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. యా దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి, అవును. ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్, ఆ తర్వాత నాకు తెలుగులో వచ్చింది. ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ రాజ్ గారితో. కిరణ్ తో. అదే మనకి తెలుగులో మొరటోడు మొరటోడి నా మొగుడు. అవును. మొరటోడు నా మొగుడు. సో రెండు యాక్చువల్లీ 91 లో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు. సీతారామయ్య గారి అండ్ ఫస్ట్ మనవరాలు. హిట్ అని వచ్చింది మనవరాలు తెలుగులో. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్. ఐ కుడెంట్ యాక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ్ అప్పుడు. అబ్బా. మన ఈ Okay. రాసాన్ మనసులో హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్. చాలా సెలెక్టివ్గా లైక్ ఏవిఎం వాళ్ళ 150th మూవీ, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో ఐ వాంటెడ్ టు డూ దాట్ ఇన్ తమిళ్. అమ్మ అది చేద్దామంటాను. లేదంటే ప్రభు గారి 100th ఫిలిం. సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో అలా చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్. సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు, వెరీ చూజీ. ఐ యూస్ టు బి వెరీ చూజీ ఇన్ తమిళ్ బికాస్ అప్పుడు తమిళ అంటే నుంచి దట్ కూడా అవుట్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్. ఎస్, తమిళ నుంచి కూడా చాలా ఆఫర్స్లో వచ్చింది. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ఎవ్రీథింగ్. యా, బికాస్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు దెన్. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలాగే మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు చాలా జరిగింది అలా. బాధ అనిపించిన సినిమాలు ఏంటి? తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా నిన్నే పెళ్ళాడుతా. ఓ Yeah, టాబూ. Vamshi was like, you have to do any, but unfortunately, too many dates, 60 days అడిగారు, 60 to 65 days or something. అప్పుడు 25 daysలో ఫినిష్ చేసే సినిమాని 60 days అడుగుతున్నారే. హౌ కెన్ ఐ డూ దెన్? ఐ వాజ్ ఆల్వేస్ కమిటెడ్. ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే ఐ కెన్ గివ్ 60 days and I Yes. can do it. I was already committed. There was no date. అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక 15 days ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ద రెస్ట్? అమ్మో. ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అవును. అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది ఆ సినిమా నేను ఒప్పుకోలేదు. ఓకే. యా, బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మచ్. ఎగ్జాక్ట్లీ. యా. అంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే చాలా లీజర్ గా తీసాడు కృష్ణవంశీ, యా. చాలా లీజర్ గా. Yeah. టూ మెనీ యాక్టర్స్ Yes. ఇన్ దట్, Yes. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ లింక్డ్ టు ఎవ్రీ. Super character అండి. చూసావా తర్వాత Oh నువ్వు? yeah, absolutely. Of course, I saw that and I was like, అయ్యో మంచి క్యారెక్టర్ మిస్ చేశాను కదా అని. పెద్ద సేమ్ hit లైక్ దాట్ ఇక్కడ పడయప్ప రమ్యాస్ క్యారెక్టర్ మిస్ చేశాను. కమల్ గారితో వాట్ ఇస్ దాట్? ఇది నరసింహ. పడయప్ప. పడయప్ప, యా. నరసింహ. నరసింహ, yeah. రమ్యకృష్ణ క్యారెక్టర్. రమ్యకృష్ణ క్యారెక్టర్ అది మిస్ చేశాను. అండ్ ఈవెన్ కమల్ గారితో దేవర్ మహన్ మిస్ చేశాను. ఇన్ఫాక్ట్ అది షూటింగ్కి వెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము. దెన్ హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్. మీసాలు సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. ఐ రిమెంబర్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సుందరకాండ. సుందరకాండ సాంగ్ చేస్తున్నప్పుడు ఊటీలో ఐ మెన్షన్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ వెంకీ గారు వాజ్ లైక్ సో హ్యాపీ అండ్ హీస్ లైక్, ఓ కమల్తో చేస్తున్నావా, వాట్ అన్ ఆర్టిస్ట్ హీఈస్, కంగ్రాచులేషన్స్ అది ఇది చెప్పి పంపించారు. ఐ వెంట్ ఫర్ ద షూట్ ఆల్సో అండ్ వి షాట్ ఆల్సో. అది రషెస్ చూసి కమల్ గారికి హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. గెటప్ దట్ వాజ్ నాట్ అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్. సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి, సో నెక్స్ట్ షెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు.
Then మళ్ళీ నెక్స్ట్ schedule వెళ్ళాము. We again reshot the same scene. ఓకే. And then it was okay. Then there was some misunderstanding between the director or something like that. Okay. So our schedule మళ్ళీ క్యాన్సిల్ అయింది. Hmm. అండ్ థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు. ఓకే. సో లైక్ దట్ వి మిస్డ్ దట్ మూవీ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నరసింహ ఎందుకు పడవిప్పు ఎందుకు మిస్ అయిపోయావు రజనీకాంత్తో? రజనీ సార్ బికాజ్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని. నేను చెప్పాను, పొగరమోత్ క్యారెక్టర్. అంటే ఆ టైంలో ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన. అండ్ రజనీకాంత్ గారితోనే ఐ డన్ లాట్ ఆఫ్ మూవీస్ పేర్గా మంచి పేర్ అని అప్పుడు తమిళనాడు. అవును, తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీనా బెస్ట్ పేర్. ఇప్పుడు ఇక్కడ వెంకీ అండ్ మీ ఎంత ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా, సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు. ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు, సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మ ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్ హీరో అందరూ, ఓ అవునా అవునా ఇది బాగుంటుందా, చేస్తే ఇది తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు, చేస్తే అవును చేస్తే అదే చేస్తాను, లేకపోతే నేను చేయను, నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అలా మిస్ అయింది. అదే, కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. 100%. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేస్తుంటే మరి అంత హార్ష్గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. కొంచెం లాస్ట్లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్, రిలక్టెంట్, అడామెంట్ క్యారెక్టర్ అది. అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. బికాజ్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes. ఎందుకంటే ఆ యార్గెన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. నరసింహ క్యారెక్టర్. బాహుబలి చూసి ఐ వాజ్ అమేజ్డ్. I called her immediately. I said, Rajamata, ekkada unna? I really called her and I wished her and she was like, thank you, sweetheart, thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. కరెక్ట్. ఎందుకంటే షీ కుడ్ ప్రూవ్ హెర్. ట్రూ. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. We do not know what exactly